అవసరం ఉంది. ఎందుకంటే యావత్ దేశము ఏం జరుగుతుంది బార్డర్లో, అంటే వీళ్ళు ఇక్కడ ఇప్పటికీ సినిమాలు చూసుకుంటున్నారు, రాజకీయ నాయకులు ప్రచారాలు చేసుకుంటున్నారు, ఎవరెవరు దినచర్యలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. కానీ అక్కడ మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్తో పోరాడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, అక్కడ వాళ్ళు కవింపు చర్యలు చేస్తూనే ఉన్నారు, అంతర్జాతీయంగా అన్ని దేశాలు మద్దతు పలుకుతామని చెప్తున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, పాకిస్తాన్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా కింద పడిన చైనా ప్యాషన్ అన్నట్టుగా వ్యవహరిస్తుంది. సో ఇవన్నీ తెలియాలి ప్రజలకి. మీరు ఏదైతే టెక్నికల్గా చెప్తున్నారో ఈ అంశాలతో పాటు ఏదైతే పొలిటికల్ విల్ కూడా దీని వెనకాల ఉందో అన్న అంశాలు కూడా ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఐ డ్రీమ్ ఇలాంటి ప్రయత్నం చేస్తుంది. చాలా ఈరోజు ఐ డ్రీమ్కి చాలా థ్యాంక్స్. మీరు ఇట్లాంటి విషయాలన్నీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు జ్ఞానేశ్వర్ గారు. నేను ఒక్కసారి వెనక్కి తీసుకెళ్తాను. అస్సాం టెర్రరిస్టులను ఏరివేయడానికి ఆపరేషన్ రీనో జరిగింది. ఈరోజు అస్సాంలో టెర్రరిజం ఉందా అండి? లేదు. అట్లాగే ఓపీ రక్షక్ జరిగింది పంజాబ్లో. ఈరోజు టెర్రరిజం ఉందా అండి అక్కడ? రేపు ఇప్పుడు ఈరోజు ఆపరేషన్ స్టార్ట్ అయింది కాశ్మీర్లో. ఇది కూడా ఉండకుండా చేసేటటువంటి ప్రయత్నం ఇండియా డెఫినెట్లీ చేస్తుంది. అలాగే ఇంకొకసారి వెనక్కి తీసుకువెళ్ళినప్పుడు పార్లమెంట్ అటాక్ చేసింది ఇదే ఉగ్రవాది, ఇదే సంస్థ, ఇదే అవుట్ఫిట్, ఇదే మసూద్ అజర్ యొక్క జైష్ ఈ మహమ్మద్, వీళ్ళే మన పార్లమెంట్ పైన అటాక్ చేయించారు. వీళ్ళ గ్రూపే సయ్యద్ సలావుద్దీన్, ఆ గ్రూప్ కూడా మన ముంబై అటాక్ చేయించారు. చేసినప్పుడు ఏమైంది? ఇండియా వార్ ప్రకటించింది. కరెక్ట్. ఓపీ పరాక్రమ్. ఒక్క సంవత్సరం మేము స్టాండ్ బైలో ఉన్నామండి. ఒక్క సంవత్సరం. ఎక్కడైనా వార్ సంవత్సరం జరుగుతుంది. ఆ సందర్భంలో నేను ఒక సీక్రెట్ ప్లేస్లో ఉన్నాను, ఒక సీక్రెట్ వెపన్తో ఉన్నాను, ఒక సీక్రెట్ లొకేషన్లో ఉన్నాను. ఇది సెక్యూరిటీ రీత్యా నేను అది వివరించలేను. అంటే ప్లేసులు కాదు కానీ ఎలాంటి వాతావరణంలో ఉన్నారు అంటే నేను విన్నాను మీరు అక్కడ బట్టలు కూడా లేకుండా న్యూడ్గా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పారు. సో ఇవంతా కొంచెం చెప్తే ఒక రకమైన ఉత్సాహం, ప్రోత్సాహం భారత పౌరుల్లో కలుగుతుంది కదా సార్. మేము ఎలా ఉన్నాము అనేది కాదు, మై బ్రదర్స్, మై సిస్టర్స్, మై ఫాదర్స్, మై గ్రాండ్ ఫాదర్స్ ఎలా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. మేము వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఫర్ మై బ్రదర్, మై సిస్టర్ హూ ఈజ్ లివింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో భారతదేశంలో నివసిస్తున్న అక్క, చెల్లి, అమ్మ, నాన్నలు, తాతలు, వాళ్ళ కోసం మేము లైఫ్ని చేస్తున్నాం. మేము బట్టలు వేసుకుంటున్నామా, తింటున్నామా, గ్లేషియర్లో ఐస్ తింటున్నామా, రాజస్థాన్లో మట్టి తింటున్నామా, అది కాదు ఇంపార్టెంట్. నా వల్ల నా దేశం బాగుపడుతుందా, నా వల్ల నా దేశం రక్షించబడుతుందా అనేది అది అంతకంటే మొరాల్, అంతకంటే మనో ధైర్యం అంతకంటే ఏముండదండి. సోల్జర్కు ఉండేది అదొక్కటే. ఈరోజు గ్లేషియర్లో, సచిన్ గ్లేషియర్లో జ్ఞానేశ్వర్ గారు ఒక్కసారి వెళ్ళి చూడండి సచిన్ గ్లేషియర్. ఒక్కరోజు ఒక్క క్షణం వెళ్ళి చూడండి. ఈరోజు మా సన్, నేను ప్రౌడ్ సోల్జర్, ప్రౌడ్ ఫాదర్ ఆఫ్ మై ఆర్మీ ఆఫీసర్. అంటే ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక సోల్జర్ దేశం కోసమే స్ట్రగుల్ చేయటం లేదు, తన సర్వైవల్ కోసం కూడా స్ట్రగుల్ చేస్తూ దేశం కోసం స్ట్రగుల్ చేస్తున్నాడు జ్ఞానేశ్వర్ గారు. అది ప్రతి సిటిజన్ మనం ఇక్కడ కూర్చొని ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో సరే పంపించమనండి. ఏదైనా ఒక పేరెంట్ని ఇంటికి, ఈరోజు పంజాబ్, హర్యానా, యూపీలో ఇంటింటికి ఒక సోల్జర్ ఉన్నాడు. మన దగ్గర సౌత్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే తెలియనటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడుంది చెప్పేటటువంటి పరిస్థితి లేదు. నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎక్కడుంది అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు పేరెంట్స్ ఈరోజు నా దేశం కోసం నా పిల్లోని పంపిద్దాం, నా కూతుర్ని పంపిద్దాం, లేకపోతే ఇంకేదైనా దేశం కోసం చేద్దాం అని ఎంతమంది పేరెంట్స్ అనుకుంటున్నారండి? చాలా తక్కువ. అదే ఎంతమంది పిల్లలను వదిలి పక్క ఏసీ బస్సు, ఏసీ స్కూలు, ఇంకా 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 లగ్జరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఈరోజు ప్రౌడ్గా చెప్తున్నాను, అభినందన్. నేను అంటే ఇక్కడ టేబుల్ లేదు కనుక నేను చేయి మీద కొట్టి చెప్పాల్సి వస్తుంది. ఇట్లా చెప్పండి. అభినందన్ ఏదైతే ఉన్నాడో, వింగ్ కమాండర్ అభినందన్, ఒక సైకోరియన్, ఒక సైనిక్ స్కూల్లో చదివి వచ్చినటువంటి వ్యక్తి. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు స్ట్రగుల్. అక్కడే ఒక బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ అయిపోతుంది, మైండ్ సెట్ స్ట్రాంగ్ అవుతుంది. సో అక్కడి నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి ఎంట్రీ అవ్వటం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంట్రీ అవ్వటం అనంటే సర్వీస్ సెలక్షన్ బోర్డు క్లియర్ చేయాలి. ఈరోజు మీకు తెలుసా ఎంతమంది స్టూడెంట్స్ ఐఐటికి వెళ్తారండి? ఐఐటి సెలక్షన్ 10% ఉంటుంది అప్లై చేసిన వారిలో. ఎన్డీఏ పర్సెంట్ 0.03% ఉంటుంది అప్లై చేసిన వాళ్ళకి. అవును.
సో ఎంత టఫ్ ఉంటుంది. అంటే అవేర్నెస్ లేకపోవడమా లేకపోతే పోయి కష్టాలు కొని తెచ్చుకోవడం? చాలా మంచి ప్రశ్న అడిగారు జ్ఞానేశ్వర్ గారు. నేను అంటాను అవేర్నెస్ లేకపోవటం, ల్యాక్ ఆఫ్ మోటివేషన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఈరోజు స్పెషల్లీ సౌత్లో ఈరోజు థ్యాంక్స్ టు జవహర్ లాల్ నెహ్రూ హూ క్రియేటెడ్ సైనిక్ స్కూల్స్, మిలిటరీ స్కూల్స్. అవి ఈరోజు దేశంలో సమతుల్యత లేదు ఆఫీసర్స్లో అనే ఉద్దేశంతో అతను ప్రతి రాష్ట్రంలో 1-2 సైనిక్ స్కూల్స్, 1-2 మిలిటరీ స్కూల్స్ ఏర్పాటు చేసి సమతుల్యతను ఆఫీసర్స్లో సమతుల్యత తీసుకొచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే అభినందన్ తమిళనాడు అమరావతి నుండి అక్కడి వరకు పాకిస్తాన్ వరకు వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తిని మనం చూడగలిగాం. ఇక మనోబలం చూడండి జ్ఞానేశ్వర్ గారు, మీరు వర్ణించగలుగుతారా? ఎలా వర్ణిస్తారో చెప్పండి. మహాద్భుతం. ఎందుకంటే ఒకవైపు బ్లీడింగ్ అవుతూ ఎక్కడున్నామో కూడా తెలియనప్పుడు కూడా ఏమాత్రం మనోధైర్యాన్ని కోల్పోకుండా మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. అక్కడ సైనికులతో పాటు ప్రజలు కూడా తను కొట్టడం కూడా చూస్తున్నాం. అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా నేను పాకిస్తాన్లో ఉన్నాను అని తెలిసి కూడా ఎంతో గర్వంగా భారత్ మాతాకి జై అన్న ఘనత అభినందన్. ఎంతమంది అలాంటి అభినందనలని మన పేరెంట్స్ కనాలి, అలాంటి అభినందనలను చూడాలి. ఎవరైతే నా దేశం ఫస్ట్. నేను ఒకటి చెప్తాను, ఈరోజు డిఫెన్స్ ఆఫీసర్స్ యొక్క జనరల్ చెత్తవదే చెప్తాడు, ద కంట్రీస్ అండ్ కంట్రీస్ వెల్ఫేర్ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్ ఎవ్రీ టైమ్. ఫస్ట్ ఇట్ కమ్స్ ఎవ్రీ టైమ్. అంటే దేశం యొక్క రక్షణ ఎప్పుడు కూడా ఫస్ట్ వస్తుంది. ఒక ఆఫీసర్ యొక్క కోటిది, ఒక ఆఫీసర్కి ఇచ్చేటటువంటి మోటివేషన్ ఇది. సో రెండవది, the men working under you comes second. Your own comfort comes last every time, third and every time. Ante last nee priority, nuvu nee comfort last. First comfort country, second comfort nee under lo no command chestunnatuvanti nee brothers, colleagues, and last ki nee comfort. For more videos subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.